హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగురా? మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న అయితే వనభోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. వర్షం వస్తుందేమో అని భయంతో మ్యాక్సిమం అందరు ఇంటికాడనే వండుకొని పోయారు. ఇక పోయి కూడా ఆడ అంతేమనిపించలే. ఇక చాలా అంటే చాలా డల్ అన్నట్టు నిన్న. సో ఎనీవే, హాయ్ జ్యోతి కోతి. గుడ్ మార్నింగ్. ఏమన్నా ఇప్పుడు ఓ కోతి ఓ కోతి ఓ కోతి కోతి కోపురకు ఆరారా. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ నిన్న టైంకి రమ్మంటే రాలే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు వచ్చినాం? 2 o'clock వచ్చింది ఫ్రెండ్స్. మేమేమో పొద్దు నుంచి ఒక పొద్దు ఉండి ఆకలి కోసం అలమటిస్తూ ఉంటే ఆ టైంకి వచ్చింది ఫ్రెండ్స్. తిట్టుడు ఫ్రెండ్స్, ఒకసారి తిట్టుడు. సో ఎనీవే, సాంగ్ అయితే రిలీజింగ్ కి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. మా జ్యోతి ఆడ అమౌంట్ కట్టేస్తుంది. మా అమౌంట్ కట్టేస్తే పాట రిలీజ్ కి అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే మాకు కూడా బడ్జెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ పాటనే దాదాపు 35,000 ఏమో ఉండే. 10,000 కట్టినాం, ఇంక 25,000 కట్టాలడ. 25,000 జ్యోతిస్తే ఇక పాట బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. మన ఊరి సెర్వెన్కరో మల్లేశ్వర్ రేగడి భూములరా, మల్లేశ్వర్ రేగడి భూములరా. పాడుతుంది ఒకసారి. అరే పాడుతుంది. మన ఊరి సెర్వెన్కరో మల్లేశ్వర్ రేగడి భూములరా, మల్లేశ్వర్ రేగడి భూములరా. పల్లేరుగా ఎల్లురో మల్లేశ పాదాలకే గుచ్చేరా, మల్లేశ పాదాలకే గుచ్చేరా. చెప్పరాని దుఃఖము మల్లేశ పాదాలకే రక్తము, మల్లేశ పాదాలకే రక్తము. కారిపోతా ఉందయో మల్లేశ, కారిపోతా ఉందయో రక్తము, కారిపోతా ఉందయో. ఇంత మంచి పాట స్టూడియోలో రెడీ అయి ఉన్నది. అది ఎప్పుడు వస్తుందా? ఇక पैसा में परमात्मा है, पैसे नहीं है तो कुछ भी नहीं जानता, पैसे है तो कुछ भी వచ్చింది. నువ్వు మళ్ళీ పోతా అనాలి. సో యాక్చువల్లీ మా తమ్ముడికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. కూర్చొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కింది వరకు బ్యాక్ సైడ్ ఒక నరం పట్టుకుందట. దానికి రైట్ సైడ్ ఇట్లకెళ్ళి కింది దాకా మెడ నరాలకి వెళ్ళి కింది గట అది నరం పట్టుకుందట. దాన్ని రాపించుకొని ఇప్పుడు మూడోసారా ఆరోగ్యంలో అవన్నీ తీపించినప్పుడు నరం ఒత్తుతుందని చెప్పారు. ఒత్తుతుంది. ఆ ఒత్తే నరం అనేది ఇట్లా మెడికల్ గురించి చెప్తే పట్టించుకోవచ్చు. ఇదే బాధ. ఏం చెప్పలేను. చెప్పాయి అయిపోయింది. ఏం చెప్పాలి ఇంకా? నరం ఒత్తుతుంది తెలుసా మీకు? రార ముద్దల బావయ్య ముత్యాల పందిరి కిందికి జోడు గంపల పోవులో చోడు గంపల. చలో వాలీబాల్ ఆడినప్పుడు ఏమైనా ఇట్లా ఒత్తుకోయింది గుర్తుందా? వాలీబాల్ ఎప్పుడు ఆడినామరా? 3 ఏళ్ల కింద. అది ఇలా తీస్తే నా సామిరంగా సుక్క చూపించి నాకు ఇంకా 3 సార్లు ఆడుతుంది. 3 సార్లు వెళ్ళింది. ఇన్ని రోజులు ఏలే పని చేయరు నాకు. ఇప్పుడు పని చేస్తున్నా మరి? ఇప్పుడు నొప్పి ఉంది. ఎట్లా పని చేస్తుంది? 3 ఏళ్ళ నుంచి ఏం పని చేయాలంట జ్యోతి. అందుకనే నాకు బీపీ వేస్తుంది. కోతి పోతాడట ఫ్రెండ్స్. రాకరా వచ్చి కూడా పోతుందట ఫ్రెండ్స్. సో ఎనీవే, యువర్ విష్. బలవంతంగా ఆపటంలో కాదు జ్యోతి మేము. సో టైం వచ్చేసి 8:10 అవుతా ఉంది. ఈడైతే నాని ఆడైతే రెడీ అవుతుంది. నాని గుడ్ మార్నింగ్ రపేట. ఓ వనభోజనము నిన్నైతే తీసుకొని వచ్చినాం. ఖాళీ ఇంటికానే ఉండే వనభోజనం పోలే, ఏం పోలే, గాడి బైక్ గాడి కూడా పోలే కనీసం. అయిపోయిందా ఇక వనభోజనం కంప్లీటా? ఈరోజు ఎగ్జామ్ ఉందా? విచ్ ఎగ్జామ్ టుడే? హిందీ కూడా ఉంటుంది. ఇవి వేస్తుందా? డ్రాయింగ్ ఈరోజు? ఓకే, మరి నేర్చుకున్నావారా? నో, ఏం రాస్తావు ఏమో పోయిగా. హాయ్ సప్న, గుడ్ మార్నింగ్. హాయ్, హౌ ఆర్ యూ సప్న? మంచిగా సప్న. అది సీతాఫల్ పండాలు మొత్తం అటు అయిపోయినాయా? ఇంకొకటో 2 ఉన్నాయా? ఎప్పుడు తింటారు మరి? కెన్ ఐ ఈట్? యూ ఓన్లీ ఈటింగా? ఓకే, యూ కెన్ ఈట్. బాయ్ నాని. అరే శిరీష, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? పాలలకి జొన్న రొట్టెలు ఏమేమి కలిపారు? జొన్నలు, తైదలు, రాగులు, గోధుమలు, సద్దలు, బియ్యం వేయలేదు. అందుకనే ఇది ఎర్రగా కనిపిస్తూ ఉంది. సో అందుకనే ఈ రొట్టె తింటే చాలా గట్టిగా ఉంటారు. మా క్రియాంశ్ బాబు ఏమో కొంచెం డే టైంలో మంచిగా ఉంటారు, నైట్ టైం మొత్తం నిద్ర పట్టుకుంటా ఓమో బొద్దుగా తింటుండే. చూడు, ఎప్పుడు కూడా క్రియాంష్కి చీముడు గారలే. ఫస్ట్ టైం చీముడు గారుతుంది క్రియాంశ్ బాబుకి. చి
కదా క్రియాన్స్? ఆ జ్యోతి, మా వంట రూమ్ లో నీకేం పని? అసలు నీకేం అర్థమైతే చెప్పు, మా వంట రూమ్ లో ఏం అర్థం కాకుండా చాయ్ పెట్టమన్నారు, చాయ్ పెట్టి చాయ్ పెట్టమన్నారంట. చాయ్ పెడుతుంది. చాయ్ పెట్టి ఏమేమి పోసిన అందులో? పాలు నీళ్లు చాయ్. పాలు, నీళ్లు, నెయ్యి, చాయ్ పత్తి. ఓ జ్యోతి, ఎన్ని గుమ్మలు ఇచ్చినావు ఇప్పటికి? 4. నో, ఇట్స్ రాంగ్. దిస్ ఇస్ బెల్లం. బెల్లం ఇందులో ఇందులో పాలు వస్తాయి శేఖర్. పిల్లలకు పాలు పోసినాక బెల్లం అరగదు. ఓ జ్యోతి, కొంచెం కొంచెం జ్యోతి. అయ్యా కష్టం ఇట్లా అవుతుందిగా. ఒరే అరే ఏంద్రే పెడుతుంది. ఏం చూస్తున్నా అర్థం కాదు. కాదు గంటగానే గుమ్మరిస్తారా జ్యోతి? చక్కెర అనుకుంటున్నావా లేకపోతే బెల్లం అనుకుంటున్నావా? జ్యోతి ఇద్దరికి పాలు పోయి తొందరగా, క్రియాన్స్ టైం అవుతుంది. వావ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ. ఓకే అన్న. ఇవన్నీ వద్దు నాకు, జస్ట్ ఇవి చాలు. మూడు కలిపి తినాలి. కాజు, పిస్తా, బాదం 3 కలిపి తింటే మంచి టేస్టెడ్ రోస్టెడ్. ఓ కాలాల కలగలేదు. నాణ్యానికి బుడ్డవానికి ఆడ ఆడే తింటున్నట్టు. మళ్ళీ ఒకరికి 2. నువ్వు కావు జ్యోతి. నేను చాయ్ తాగుతా. నేను వేలే అన్ని ఇచ్చిండు. నాకు పాలు తాగుద్ది కాదు. పాలు కూడా కావు జ్యోతి. నాకు నచ్చదు. ఓ మై గాడ్. సిరిసోడు కట్టినా అప్పుడు వాసన వస్తుంది. అదేం టైం రావాలి. చాయ్ తాగుతా. ప్రతి ఒక్కొక్క రోజు వస్తుంది. ఎప్పుడు వస్తుంది నీకు? ఇంకా కాలేదు. ఇంకా కుక్కకే వచ్చినప్పుడు మనిషికి రాదా అన్న. అది నా ఫిలాసఫీ. రైట్. ఎప్పుడు తాగింది పిల్ల? అరే ఎగ్గులో ఎవరికిరా? నేను తిందాం అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు స్కూల్ ఉందిగా లేదు. ఈరోజు ఎవరా? సెకండ్ సాటర్డే. మరి ఎందుకు కూర్చోతి పోతున్నావు? పోతున్నట్లా. ఉండొచ్చుగా, ఈరోజు సాటర్డేనే కదా. సాటర్డే కొద్దిగా ఓ మై గాడ్, ఇట్స్ అమేజింగ్ పులిహోర టుడే. నాని కానీ తిన్నాక మళ్ళీ చెప్తుంది. స్కూల్ లేదుగా, ఎందుకు పోతున్నావు? లేదు కానీ ఇక పని ఉంది, పోతున్నా. రేపు కూడా సండే కదా. రేపు కూడా పని ఉంది. 2 రోజులు పని ఉంటుంది. అది ఒక రోజు ఉందంటే పని అంటే ఏమనుకోవచ్చు అని ఉండొచ్చుగా కోతి. ఉండాలన్నా. ఏ ఊకనకట్లా. మసాలా చూస్తుంది. మన మసలు వద్దు అట్లే. పొద్దున నిమ్మకాయ నీళ్ళు తాగుతామంటారు. వాటర్ నిన్న కరెక్ట్ టైం కోసం వెళ్తా. లెవెన్ మొత్తం మా అన్న కథం పెట్టింది నిన్న. లేమన్ నిన్న గనిగాడు ఏం చేసింది తెలుసా అది? ఒక చెంచా అన్న. నిన్న వాడిని బోటు వండిరా అని చెప్పి 3 కిలోలు తీసుకొచ్చి బోటికి గనియానికి కారం ఎక్కువైందటగా. వాడు ఉప్పు కారం ఎట్లా వేసిండు తెలుసా? మళ్ళీ నోట్లో పెడితే కూడా వేసిండు తెలుసా? అంత ఘోరంగా అయింది పరిస్థితి. ఆడ ఎప్పుడు ఉండలేదేమో. ఉండిలే అని అలా కారం గట్టిగా ఉంటుందట, పట్టించిన కారం. వానికి చెప్పితే అట్లా వేసి వచ్చేసరికి రాజుగాడు తిడితే మళ్ళీ దెబ్బ పోయి ఆ కూర ఉంటుంది చూసినా, దాన్ని మొత్తం నీళ్ళలా అడిగి మళ్ళీ పీసులు మొత్తం బయటికి తీసి మళ్ళీ ఫ్రై చేసుకొని తీసుకొని వచ్చిండాడు. అప్పుడు ఏకదమ్ తెలుసా టేస్ట్. ఒకటే రౌండ్ కూడా ఓడరు తెలుసా? అది అప్పుడు నాకొద్దు అన్నారు. ఫస్ట్ నాకు వద్దే అన్నారు. సెకండ్ రౌండ్ వేసేసరికి నిమ్మకాయలకు వచ్చిండు. ఏం చేసినా సెట్ కాలే. నిన్న సెట్ అయింది లాస్ట్ కి. అయిపోయింది. గుడ్ మార్నింగ్. బాబాజీ గుడ్ మార్నింగ్. అయ్యో ఎటు పోతున్నావు ఇప్పుడు? ఆవును కట్టేసి కట్టేసి వచ్చినావు అక్కడ. వెరీ గుడ్, మంచి పని చేసినావు. సో ఫ్రెండ్స్, మేము ఆవు మేపడానికి అని చెప్పేసి ఒక కంచె తీసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతిసారి ఏడ పడతాడా మేపితే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ చేన్లో పడ్డదనుకో తిడతారు. అందుకని చెప్పేసి ఒక కంచె తీసుకున్నాం. కంచె అంటే ఖాళీ ఉండే ప్లేస్లో గడ్డి పెరుగుతుంది కదా, ఆ గడ్డి వాళ్ళు అమ్ముతారు. ఆ గడ్డిని మనం రోజు ఇంత మెప్పుకోవచ్చు అన్నట్టు. అందుకని చెప్పేసి ఆడ పోయి దారం పగ్గం ఉంటుందిగా, ఆ పగ్గంతో కట్టేసినాం అనుకో, అది ఆనే ఉంటుంది ఇక. సో అట్లా అయ్యి మొన్న మాట్లాడినాం. ఇక గనిగానోళ్ళు మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. అది ఇప్పుడు అన్ననే కట్టేసి వచ్చినాం. గనిగాడే మళ్ళీ బర్రెను అటు కొట్టుకుపోయాను, మన ఆవునేమో ఆడ కట్టేసేసినాం. ఇక అది సాయంత్రం వరకు ఆనే ఉంటుంది. మంచిగా పోయి మధ్యాహ్నం పోయి మళ్ళీ నీళ్ళు దాపి మళ్ళీ అన్న వేరే దగ్గర కట్టేస్తే కొంచెం పాలు ఎక్కువ ఇస్తుంది అన్నట్టు. మరీ బిడ్డను చూసుకుంటుంది అనుకో, అది మేస్తలేదు, బిడ్డను చూసుకుంటే దగ్గర ఉంటుంది. అందుకని చెప్పేసి అది తీసుకున్నాం. ఇక ఇప్పుడైతే నాన్నగారికి టైం అయింది కాబట్టి నాన్నగారు వెళ్ళిపోయే టైం ఇది. అట్లా ఛాయ్లా రొట్టె వేసుకుని తింటే ఆకలి ఎప్పుడైతే జ్యోతి నీకు? ఆకలి కాదు అసలు. ఒకప్పుడు మన నాన్న ఒరిగోయని పోయినప్పుడు మన బైకాడ పొద్దుగాల ఏం తింటుంటేమా? చాయ్ లేదు, చాయ్లో మురుకులు వేసుకోకపోతుంటేమా? మురుకులు వేసుకుంటే ఆకలి కూడా చచ్చిపోతుంది. అంటే అంతసేపు ఆపుతుంది ఆకలి. రే క్యాచ్, ఇలా జోష్మన్నాడు, జ్వరం తగ్గినట్టుంది దీనికి. తగ్గిందారా? అది అంతేగా నా. ఇప్పుడు నీకు అట్నే వచ్చింది కదా. అప్పుడు డే అంతా మంచిగా ఉంటారు, నైట్ ఇప్పుడు కొంచెం పర్లేదు అనుకుంటున్నా. నిన్ననే మాట్లాడుకున్నారు నైట్ రాత్రి నీ జ్వరం గురించి. అంతే, తప్పేం లేదన్నా. అరే నువ్వు ఎట్లుంటున్నావు అంటే పొద్దున్న ఎట్లున్నావు రాత్రి ఎట్లుంటున్నావు అని చెప్తురు అంతే.
తేడా ఇంట్లో అయితే ఎట్లుంటో బయట అయితే ఎట్లుంటో అని అది మాట్లాడుకోరు అనమాట. నాకు జ్వరం వస్తే 5 నిమిషాలు కూడా కింద వండుకోబోద్ది కదా అసలు. అందుకనే మంచం మీద వండుకుంటుంది. దెబ్బ కూడా లేవలే, తినుడు కూడా మొత్తం మొత్తం మంచం మీదనే. అది వద్ద మొత్తం తెలుసుగా, పేషెంట్ ఎట్లా చూసుకుంటూ వద్దే అట్లా మొత్తం చూసుకుంది. మొత్తం మంచం మీద ఉన్నాడు, మంచం దిగలే. చలి 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 ఘోరంగా చలి పెట్టింది. ఎన్ని రోజులు ఎగతా చేస్తూ వచ్చేయి. బా నువ్వే అన్నావుగా బా మంచం మీద కూడా పండుకోలేదని నన్ను కిందనే పండిన పండబుద్దే కాదన్ను. అందుకే ఎప్పుడు నువ్వు ఎక్కున్నావు అనేది. మరి గుడికి వస్తావు ఇప్పుడు నువ్వు స్నానమే రేడికి వస్తావు. మొన్న రాలే, స్నానం చేయకుంటూ వచ్చినాడు. అప్పుడు ఎప్పుడు చేసినావు, నిన్న చేసినావు. అప్పుడే అయిపోయింది. అప్పాయి అప్పాయి మళ్ళీ ఏమి కాదు. లేవక ముందుకే చేస్తాం, పళ్ళు తోముకుంటాం, అప్పుడే తానం చేస్తాం. అది నిద్రనే ఫ్రెష్ అప్ చేస్తాడు అనమాట. ఇంకా అత్తకి తాతకి బాబాయ్కి ఏంటిదే ఇంకా కటింగ్ చేయించిరా అన్న? చెప్పలే కట్టుంది మరి కటింగ్ అంతా ఉంది. చెప్పాలి. వద్దు ఇప్పుడే. నారాయణపూర్ కాడ చేయించిన మన మేము దొరికింది కదా, ఈసారి ఫ్లైట్ కొట్టేయాలి ఆమెకి. చెప్తున్నారు కానీ గుడి పోదాం అనుకుంటున్నాం. నువ్వు ఇంత లేట్ కావాలి ఎట్లనని పో తప్ప ఉండమంటుంటా పో. నువ్వోవా ఏమంటున్నావు అత్తనే? రే పో అత్త పో అంటున్నాడు. ఏమేం చూద్ది లగేజ్ తీసుకుంటున్నావు? జాంకాయలు కావాలి ఎక్కువ అవుతుంది మనం సెటర్ తెచ్చుకున్నాం. కరెక్ట్ అయితే మన ఊర్లో ఎప్పుడు 3 గంటలకు పోతుందని చెప్పి సెటర్ తెచ్చుకున్నాం. కాదు ఎంత దూరం పోతుంది? 2 నిమిషాలు తెలుసా? నువ్వు ఫోన్ మాటలోపు వాళ్ళ ఇంటికన్నా ఉన్నాను నేను నిన్న. నేను షాక్ అయినా నిన్న. అంటే రోడ్ మంచిగా ఉంది కానీ అందుకే అంత డబ్బు. స్ట్రైట్ తో కదా మన ఊర్లో స్టార్ట్ అయితే మీ ఊళ్ళో ఆగుతుంది బండి. ఎంతసేపు తింటావా? మీరు జాంకాయ తినవద్దు అనుకుంటా. రే తాళం రా. అబ్బో 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 క్యాచ్. ఆడు బయటికి పోతాం అన్నాను కథం బండి తాళం పట్టుకుండు ఆడిసి పెట్టాడు. నేను వచ్చేదాకా సై అంటాడు ఇప్పుడు. కాదు ఇప్పుడు పోమని ఫిక్స్ అయ్యారా జ్యోతి నువ్వు? మరి ఎట్లా పోతారు? ఎట్లా పోతున్నావు? ఏ అన్నా నాకు తెలియదు కూడా చూడనా. నేను అన్నా నేను వస్తాను అసలు. నాని నడు, నీకు టైం అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆమె చూడు నయం. ఇంకా ఈ టైంకి ఏమంటుంది తెలుసా? టీవీ రిమోట్ పట్టుకుని టీవీ పెడుతుంది, పాటలు పెడుతుంది. పోయే టైంకి ఎగ్జాక్ట్. అరే నెట్కి ఫోన్ చేయాలి, నెట్కు ఈరోజు నెట్ అయిపోయాలి, ఇబ్బంది అవుతుంది. అది వేరే బండి రా, వేరే బండి తీసుకో. ఫోటో ఇస్తాను కొంచెం. బాయా ఓకే అంచు బాయ్. ఏడున్నా కానీ బాయ్ చెప్తారు. ఫస్ట్ వన్కి వచ్చే పదమే బాయ్, ఇంకేం చెప్పడు. ఫస్ట్ బాయ్. అవు మళ్ళీ మొగలవుతుంది. నిన్న వర్షం పడలేదు, రాత్రి మళ్ళీ వర్షం పడ్డది. నేను పొద్దున నేను 12 గంటలు వేసిన కదా, వర్షం పడుతుంది అప్పుడు. ఏర్పడలే అప్పుడు. అత్త లోపల ఉంది రే. రే అత్త లోపల ఉంది, పోయిరాపో. అది బయట ఉందని. బాయ్ బాబు చెప్పాలి. ఈ టీషర్ట్ ఎన్నో చూసానండి, లూజ్ అవుతున్నాయి బకాయినా. అబ్బా ఇక నువ్వు బక్క అంటే ఇక నేను ఈ ప్యాంట్ వేసుకుంటే బెల్ట్ పెట్టుకోకపోతుంది. సరే ఇప్పుడు బెల్ట్ బెల్ట్ పెట్టుకోవచ్చు. సరే ఏదైతే ఏముంది. ఎంత స్లిమ్ అయినా ఎంత బక్క అయినా సామానానికి అంత సీల్ ఎత్తి. సరే పని ఎత్తుకోనా ఆడు బయటకు పోతుంది. చల్లగా ఉంది బయట. ఎట్లుంటది? జ్వరం వచ్చింది దానికి, సరిది ఉంది అసలే. వద్దు మనం పోదామని చెప్పు. అత్తకు బాయ్ చెప్పు. అయ్యే మన జ్యోతి ఏడుస్తారు. ఆడినాడు ఇప్పుడు ఎవ్వరికి వినరు. నాని షూ వేసుకోలేరా? అయ్యో వాడు రాత్రి వచ్చిన దర్శనట్టుంది. అట్లా ఏం కదా మరి, డ్రెస్ వేసుకొని షూ వేసుకోకపోతే రోజు కంప్లీట్ టీచర్ తిడుతూ ఉంటుంది. మరి సార్ మీ పాపనైతే వేస్తాను టీచర్ అంటా. మరి భయపడతా ఉంటుంది అమ్మ, ఎందుకంటే కొడతారుగా. కొడతారా టీచర్ నిన్ను? కొడతారా? రిబ్బన్ చేసి ఫోన్ స్టాక్ అవుతుందా? వస్తలేదు. కొత్త ఫోన్ తీసుకుంటాను కానీ ఇప్పుడు ఉన్న బడ్జెట్లో టైం వస్తుంది దాని కూడా. ఈ ఫోన్ ఇల్లు వేయాలి, మర్చిపోవాలి. వాళ్ళు ఏమన్నా నీకు ఫోన్ చేస్తారు. అరే నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ అన్న ఉంటుంది కదా.
వాళ్ళకి ఇంకా నాకు వచ్చే వినడం ఫోన్లకు క్లాస్లో సౌండ్ ఇన్ని నువ్వు టీచర్ తెలిసిందంటే పొట్టు పొట్టు అవుతుంది ఏం పని రైటా రైట్ బాయ్ బాయ్ జ్యోతి చెప్పరా ఆడు కూడా వస్తా అంటున్నాడు మరి పాతలు పెట్టు లేదు నేను షెడికాయ పోతున్నా సరేనా బాయ్ మునానికి అన్నం పెట్టేసి వస్తా అరే నా చెప్పులేవిరా ఏడున్నాయా ఇది ఒక్కానొక జత దొరికింది మాకు కరెక్ట్ ఇంటికాడ యూజ్ చేసుకోవడానికి కానీ నేను వేసుకోతే అన్నకి ఇబ్బంది అయితే అన్న వేసుకోతే నాకు ఇబ్బంది అవుతుంది ఒకటే జత ఉంది ఇలాంటి దొరికితే మళ్ళీ తీసుకోవాలి ఒకసారి మా మునియానికి చికెన్ కానీ మటన్ కానీ పెట్టినప్పుడు మంచిగా తింటుంది అనమాట ఏం లేకుండా మొత్తం తినేస్తుంది ఇవే కాకుండా పాలు పెరిగైనా సరే కానీ అవి పెడితే కూడా మంచిగా తింటుంది కానీ మిగతా టైంలో ఎప్పుడైనా సరే ముక్కిరిచినట్టే తింటుంది మరి అరే తాళమైనా ఉందిలే ఆగో అరుస్తా ఉన్నది వాసన పసిగడుతుంది అసలు హైలైట్ మన అంటే ఈ డాగ్స్ విషయంలో ఎప్పుడు ఏదైనా సరే ఏమైనా ఉంది అంటే ముక్కుతో వాసన పసిగట్టి మరి పరిగెడతాయి అన్నమాట కుక్కలు నేను లైవ్గా చూసిన ఒకసారి అది మస్తు అనిపిస్తుంది నాకు విశ్వాసం అంటారు కదా ఏయ్ షూ షూ ఇవి బయటకు పోతే కుక్కలు పడుతున్నాయి వీటిలో ఒక బాధ పరి షూ ఇప్పుడు 2 పోయినాయి పిల్లలు షూ షూ ఏయ్ వస్తున్నా ఆగు కొద్దిసేపు ఆగు రైట్ ఇట్స్ పర్ఫెక్ట్ నీళ్ళు కూడా పెట్టేసిన వాటర్ అవుతుంది అన్నం కూడా తినేస్తుంది ఇట కట్టేసినందుకైతే మునియానికైతే ఇప్పుడు మంచిగా అయిందనమాట అంటే బయటకు పోవు లేదు బయట కుక్కలతో సోపతి అంటారు కదా ఫ్రెండ్షిప్ అవన్నీ కట్ అయిపోయాయి అనమాట నిమ్మలంగా ఈయన ఉంటుంది నిమ్మలంగా తింటుంది నిమ్మలంగా మన షెడ్ అయితే కాపలాగా వస్తుంది ఈ కొల్ల కూడా కాపలాగా ఉన్నది ఇవి బయటకు పోకుండా ఏయ్ దా నైట్ టైంలో ముంగిసలు వస్తాయి అనమాట అది పసిగట్టి మన మునిగడ ముందే అరుస్తారు అనమాట అది కొద్దిగా సేఫ్గా ఉంటుంది ఏదానికైనా కుక్కను మన షెడ్లో కట్టేయడం అయితే చాలా అంటే చాలా సేఫ్ అందుకని దాన్ని బయటకు వెళ్తలేము అనమాట మా లేగదోడైతే అయ్యా కట్టేసి పెట్టిన యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పాలి దీన్ని ఇప్పితే జర గంతులు వేస్తాను అనమాట ఈయన కట్టేసి పెట్టినాం అనుకో అది అట్నే ఉంటుంది ఏదా ఒక్క నిమిషం వేస్తా రైట్ చలో గంతులు వేస్తుంది మస్తు గంతులు వేస్తుంది ఏయ్ ఓ రే బయటకు పోకరా అయ్యా నువ్వు బయటకు పోతే వచ్చుడు కష్టం ఇది చల్ ఎగురు ఎలా దీన్ని తల్లి లేదు ఆడ బయట కట్టేసి వచ్చినాం మంచిగా గడ్డి మేస్తున్నాడు దా అరే ఇదంతా తిరుగుతావు ఆడి వేసి వస్తుంది దా ఎయ్ పోక మాత్రం హైలైట్ లేపుతుంది అయ్యో గడిపోతుంది అటు జాగ కరెక్ట్ లేదు ఇంకా లేకపోతే ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది దా 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 బుక్కురు మంచిగా బుక్కురు ఏయ్ అమ్మా ఈ లోపలికి వస్తే అట్లేదు ఆవిడే అయ్యో గంతులు వేస్తున్నావు దా 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 అరే గేట్ ఇస్తే బయటకు వస్తుంది అది కొడతా లోపల కూడానా ఉండనా దా 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 దా